ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీకు దండం పెడతానండి, దయచేసి ఒక్కసారి నన్ను కలవనివ్వండి. చూడమ్మా, మా డాక్టర్ గారి దగ్గరికైతే నేను పంపించేవాణ్ణి, కానీ ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరిని పంపించకూడదని ముందే మాకు చెప్పుంచారమ్మా. ఈ డాక్టర్ గారు తలుచుకుంటే ఆయన మామూలు మనిషి అవుతారని అందరూ చెప్తున్నారు. అందుకే ఇంతలా బతిమలాడుకుంటున్నాను. ఆ సార్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే ఎప్పుడొస్తారో కూడా తెలియదు. ప్లీజ్ అండి, ఆయన వెళ్లేలోపే మా బాధ చెప్పి ఈ ఆపరేషన్ చేయమని అడగాలి. మీకేమైనా డబ్బులు కావాలంటే మేమిస్తామండి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోండి. మీరేదో డబ్బులు ఇస్తారని నేను ఆపట్లేదు. అలా డబ్బులు తీసుకోవడం తప్పని మా సీతమ్మ ద్వారా తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదమ్మా. ఆయన ఈ ఒక్క ఆపరేషన్ చేయడానికే వచ్చారు, ఇంకెవ్వరి మాట వినరు. దయచేసి మీరు వెళ్ళిపోండి అమ్మా. సిస్టర్, సిస్టర్ ఒకసారి రండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఒక్కసారి రండి. ఏంటి సీను, ఏమైంది? అది కాదు సీతమ్మా, అమెరికా డాక్టర్ని కలవాలంటున్నారు. ఆయన్ని ఎవరూ కలవకూడదని కళ్యాణ్ సార్ నాకు చెప్పారు కదా. చెప్తుంటే వీళ్ళు వినిపించుకోవట్లేదు. నువ్వు ఆగవయ్యా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? మా అక్క చెప్తుంది, నువ్వు కాసేపు ఆగు. ఏంటండి, ఏమైంది? సిస్టర్, నేను మనసారా ప్రేమించిన వ్యక్తి, నేను జీవితాన్ని పంచుకోవాలనుకున్న వ్యక్తి మా రాధాగారు. ఫ్యాక్టరీలో ఒక ప్రమాదం జరిగి ఆయన వెన్నుపూసకి దెబ్బ తగిలింది. పైగా లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు లోపలున్న పెద్ద డాక్టర్ గారు ఇలాంటిదేదో ఆపరేషన్ చేయడానికి వచ్చారని ఏదో పేపర్లో కూడా చదివాను. ఆయనని కలుసుకుని మా కష్టాలు చెప్పుకుంటాము. ఆయన ఆపరేషన్ చేస్తే మా ఇంటి దీపం మళ్ళీ లేచి నడుస్తుంది. నా జీవితంలో ఒక వెలుగు వస్తుంది. నేను మీ అక్క లాంటి దాన్ని, దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా చెల్లి అనుకుని నాకు సహాయం చేయండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటండి ఇది? అక్క అని మీరే చెప్తున్నారు కదా, అక్క చెల్లెలు కాళ్ళు పట్టుకోవచ్చా? సరే, నాతో రండి. సీతమ్మా, పోనీలే సీను, కష్టం అంటున్నారు కదా, సాయం చేద్దాం. రండి, మీరు రండి. అంజీ రా, రండి. నమస్కారం. సీత, నువ్వు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళలేదా? లేదు డాక్టర్, అక్కడ అందరూ సరిపోయారు. నిర్మలా సిస్టర్ చూసుకుంటున్నారు. సార్, నాకొక చిన్న సాయం చేస్తారా? ఏంటి సీత, నువ్వు నన్ను అడగాల? ఏం చేయాలో నాకు చెప్పాలి కదా. ఏంటి చెప్పు. ఈవిడ పేరు రాణి. తను సీత, ఆ రోజు హోటల్ తీసేశారని టీవీ న్యూస్లో చూసి చాలా బాధపడ్డావు. ఈవిడ గురించే కదా? అవును బాబు, ఆ రాణి నేనే. చెప్పండి ఏంటో. అది బాబు జరిగింది. ఈ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాధ గారు మామూలు మనిషి అవుతారు. దయచేసి సహాయం చేయండి ప్లీజ్ డాక్టర్. అందుకే మీరే ఎలాగైనా అగర్వాల్ సార్తో మాట్లాడాలి.
సరే సీత, మీరు ఇక్కడే ఉండండి. ఆపరేషన్ అయిపోతే అగర్వాల్ గారు వస్తారు కదా, ఆయనతో ఒకసారి మాట్లాడి చూస్తాను. తన జీవితం అనుకుంటున్న మనిషి మంచం మీద ఉంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? ఆయన్ని ఎలాగైనా మీరే ఒప్పించాలి ప్లీజ్ సార్. సరే సీత, మనమైతే విషయం ఇదని చెప్తాం. దానికి ఆయన ఏం చెప్తారో మనకు తెలియదు కదా. నమస్కారం. నమస్తే సార్. కళ్యాణి గారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. మెడిసిన్స్ ఏమి ఇవ్వాలో మొత్తం అన్నీ షీట్లో రాశాను. యాజ్ ఇట్ ఈస్గా ఒక 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచండి. తర్వాత రిపోర్ట్స్ ఏంటన్నది నాకు ఫ్యాక్స్ చేయండి. నేను మీకు మెయిల్లో టచ్లో ఉంటాను. దాంతో మిగిలిన ట్రీట్మెంట్ అంతా ఫినిష్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. డాక్టర్, అలాగే మీరు ఒక చిన్న సాయం చేయాలి. ఏంటి డాక్టర్? ఈవిడ పేరు రాణి. నమస్తే సార్. చాలా మంచి మనిషి. అసలు ఏం జరిగిందంటే, అందుకే మా కోసం టైం కేటాయించి దయచేసి ఆపరేషన్ కూడా చేయాలి. దానికి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. ప్లీజ్ డాక్టర్. ఏంటి డాక్టర్ ఇది? నేను మీకు ముందే చెప్పాను కదా, మా అమ్మగారి చితాభస్మం గోదావరిలో కలపడానికి వచ్చానని. నేను ఈరోజే రాజమండ్రికి వెళ్ళి ఈ చితాభస్మం కలిపి రేపు అమెరికా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ చేయలేను. డాక్టర్ గారు. అయ్యో, లేమా లేమా లే అమ్మా, లేమా లే 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 లేమా. మీరు తలుచుకుంటే ఈ ఆపరేషన్ అయిపోతుంది బాబు గారు. దయచేసి కాదనకండి. జీవితాంతం మీ కోడిగం చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. దయచేసి మా రాధా గారికి ఆపరేషన్ చేయండి ప్లీజ్. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ నా టైంను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఆపరేషన్ అంటే అంత టైం నా దగ్గర లేదు. ప్లీజ్ మరోలా అనుకోకండి. సారీ డాక్టర్, నాకు ఇంకెప్పుడు ఇలాంటి అప్లికేషన్ పెట్టకండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ. వీళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఆ డాక్టర్ గారు ఒప్పుకున్నారో లేదో, ఎక్కడున్నారో తెలీదు. పోనీ ఫోన్ చేద్దామంటే అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇబ్బంది పడతారు కదా. ఏం అర్థం కావట్లేదు. రాణి వెళ్ళింది కదా, తప్పకుండా మాట్లాడే ఉంటుంది. రాణి మాటలు వింటే ఎవ్వరైనా కన్విన్స్ అవుతారు. మీరేం భయపడకండి. అదిగో రాణి వచ్చేసింది. నీకు 100 ఏళ్లమ్మా. డాక్టర్ గారితో మాట్లాడావా? ఆపరేషన్ చేస్తానన్నారుగా. నా కృష్ణ మళ్ళీ మామూలుగానే నడుస్తాడుగా. ఎప్పుడు జాయిన్ చేయమన్నారు? అదేంటమ్మా, ఏమీ మాట్లాడడం లేదు? అదేంటి రాణి, వాళ్ళంతగా మాట్లాడుతుంటే నువ్వొక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇంతకీ ఆ డాక్టర్ ఏమన్నారు? ఎక్కడ మాట్లాడారు? మేము మాట్లాడుతుంటే కనీసం మా మాట కూడా వినిపించుకోలేదు. మమ్మల్ని ఒక మనుషుల్లా కూడా లెక్క చేయలేదు. ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ చనిపోయిందంట. ఆవిడ అస్థికలు గోదాట్లో కలపాలని వెంటనే వెళ్ళిపోవాలంట. అప్పటికీ అక్క ఆయన కాళ్ళు పట్టుకుంది. అయినా సరే వినిపించుకోలేదు. కుదరదంటే కుదరదని వెళ్ళిపోయాడు. అవునా? అంత పెద్ద డాక్టరే కాదంటే ఈ
ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ ఆపరేషన్ జరుగుతుంది, రాధాబాబు మళ్ళీ మామూలు మనిషి అవుతారని ఎంతో ఆనందించాం. కానీ ఇంతలో ఇలా జరిగిందేంటి? ఆ కళ్యాణ్ బాబు గారు కూడా నన్ను గుర్తుపట్టి ఆ డాక్టర్ గారికి నా గురించి బాగానే చెప్పారు. ఆపరేషన్ చేయమని ఆయన కూడా అడిగారు. కానీ అగర్వాల్ సారు ఎవరి మాట పట్టించుకోలేదు. ఈ ఆపరేషన్ చేయలేను అంటూ ముఖం మీద చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి గోపి ఇప్పుడు ఫోన్ చేశావు? ఉదయం నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నానంజీ, నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది? అక్కడ అంతా బానే ఉన్నారు కదా? ఇక్కడంతా బాగానే ఉన్నాం, కానీ పరిస్థితి ఏం బాగాలేదు. ఏమైందంజీ? ఏదైనా ప్రాబ్లమా? అది గోపి జరిగింది. ఆ డాక్టర్ ఎంత బతిలాడినా ఆపరేషన్ చేయనని వెళ్ళిపోయాడు. అక్క అదే బాధలో ఉంది. నువ్వేమన్నా మాట్లాడగలవా? తప్పకుండా మాట్లాడతాను. ఇప్పుడు ఆ డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడా? నేను వెంటనే వెళ్ళి మాట్లాడతాను. లేదులే గోపి, అతను రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాడంట. ఇంకా మనకు దొరకలే. ఈ విషయంలో అందరూ బాధపడుతున్నారు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఉంటాను. ఏంటి స్వామి ఇది? అక్కకి నేను ఏ సాయం చెయ్యలేకపోతున్నాను. కనీసం ఆ డాక్టర్ గారు నొప్పించి ఈ ఆపరేషన్ అయినా జరిపించుంటే అక్క ఎంత ఆనందించేది. కనీసం ఆ అవకాశం కూడా నాకు లేకుండా చేశాం. ఏంటి సీత, ఎందుకలా బాధపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? అగర్వాల్ సార్ ఒప్పుకొని ఆపరేషన్ చేసుంటే అక్క ఎంతో ఆనందించేది. తన జీవితం నిలబెట్టినందుకు ఎంతో సంతోషించేది. ఏంటి సీత అక్క అంటున్నావు? ఆ రాణికి నీకు ఎలాంటి సంబంధమూ లేదని ఇదివరకు చెప్పావు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదేనండి, తన వయసు రీత్యా నాకు అక్కలాంటిదే కదా, అందుకే అలా అన్నాను. అగర్వాల్ గారు ఒప్పుకొని ఆపరేషన్ చేస్తారని ఎంతో ఆశపడుంటుంది. కనీసం మనం కూడా సాయం చెయ్యలేకపోయాం. అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటకి సరే అని ఒప్పుకుని ఆయన్ని రప్పించాను. తీరా వచ్చాక ఈ విషయం చెప్పేసరికి ఆయన కూడా ఈ విషయం ఒప్పుకోలేదు. అదీ కాక వాళ్ళ అమ్మగారి చితాభస్మం కలపాలి అన్నారు కదా, ఆ కంగారులో ఉన్న మనిషి ఒక మాట ఎందుకు వింటారు? మనకి చేతనైనంత చేద్దామనుకున్నాం, కానీ అది జరగలేదు. ఏం చేస్తాం? నువ్వు అనవసరంగా బాధపడకు. పంతులు గారు, జాతకం చూశారు కదా, పరిహారం ఏమైనా ఉందా? ఉందమ్మా. జాతకురాలి జాతకం అంతా పరిశీలించాక వివాహ జీవితంలో చాలా ఒడిదుడుకులున్నాయి. అవన్నీ సర్దుకోవాలి అంటే ఆ దంపతులతో సౌభాగ్యవ్రతం చేయిస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవుతారు. తన సౌభాగ్యం నిలుస్తుంది. ఆ గౌరీదేవి దయవల్ల ఈ జంట అరమరికలన్నీ మర్చిపోయి పార్వతీ పరమేశ్వరులా కలిసి ఉంటారు. వ్రతం చేయించడానికి ఏం అభ్యంతరం లేదు పంతులు గారు. కానీ దంపతులిద్దరూ కూర్చొని చేయాలంటున్నారు కదా, అదే ఎలాగూ అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారనే కదా ఈ వ్రతాన్ని నేను చేయిస్తున్నాను. సమంత ఒక్కదాంతో చేయించడం కుదరదా? దంపతులిద్దరూ కూర్చుని చేస్తేనే వ్రత ఫలితం ఉంటుంది. మీరు ఏం చేసైనా
ఆ అబ్బాయిని పూజకు రప్పించండి. ఇద్దరినీ కూర్చోబెట్టి పూజ చేయించండి. తర్వాత తన మనసు మారుతుంది. సరే పంతులు గారు, నేను ప్రయత్నిస్తాను. మీరు పూజకు ఏర్పాట్లు చెయ్యండి. మంచిదమ్మా. ఎల్లుండి శుక్రవారం ఉదయం 10:45 పూజ ప్రారంభిద్దాం. ఉంటానమ్మా. మంచిదండి. ఏంటొదినా, వంశీని నువ్వు తీసుకొస్తావా? వస్తాడని నమ్మకం నీకుందా? ఈ ఇంటి నీడను కూడా తలుచుకోవటం లేదు, సమంతని చూడటానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తి వచ్చి పీటల మీద సమంత పక్కన కూర్చుంటాడా? మళ్ళీ వాళ్ళిద్దరూ కలవటానికి చేసే పూజలో పాల్గొంటాడా? ఈ పూజ యొక్క ఏర్పాట్లు చేయించి పరువు పోగొట్టుకోవడం కన్నా ఈ పూజను ఆపటం మంచిదేమో. అలా మాట్లాడకుదినా. ఏం చేసైనా వాళ్ళిద్దరినీ కలపాలి. వాళ్లకు పెళ్లి చేసింది జన్మంతా కలిసి ఉండాలని, విడిపోవాలని కాదు. ఏదో ఒకటి చేస్తాను. నా మాట వంశీ వింటాడు. ఈ వ్రతం అయ్యే వరకు కూర్చోమని వంశీని నేనే బతుములాడుకుంటాను. నువ్వేమీ బ్రతిమలాడనక్కర్లేదు నాని. నువ్వు వెళ్ళి వ్రతానికి ఏర్పాటు చేసుకో. వంశీ వచ్చి నాతో పాటు పూజలో కూర్చుంటాడు. ఏం మాట్లాడుతున్నావే? మళ్ళీ నువ్వు వెళ్ళి ఏమైనా గొడవ పడతావా? అప్పుడు మొత్తం చెడిపోతుంది. నువ్వేం అలాంటి ప్రయత్నాలు చేయకు. నేనేమీ గొడవ పడను నాని. అసలు నేను వంశీతో మాట్లాడను కూడా. కానీ వంశీ వస్తాడు. ఎలా రప్పించాలో నాకు తెలుసు. సరే అయితే, ఈసారికి నీ మాట నమ్ముతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వంశీ ఇక్కడికి రావాలి, నీతో పూజలో కూర్చోవాలి. ఏంటి సమంత అలా అంటున్నావు? వంశీ వస్తాడా? ఎలా వస్తాడు గ్రాని. తనని ఎలా రప్పించాలో, ఎవరితో చెప్పించాలో, ఎవరు చెప్తే తల వంచుకొని వస్తాడో నా కోసం వంశీ వస్తాడు. పీటల మీద కూర్చుంటాడు. ఇద్దరం ఒకటవుతాం. ఇదే జరుగుతుంది. కావాలంటే నువ్వే చూడు గ్రాని. దీని వాలకం చూస్తే వర్షాన్ని బెదిరించి వంశీని రప్పిస్తున్నట్టుంది. పూజ జరిగే వీళ్ళిద్దరూ కలిసిపోతే ఈ ఇంట్లో నా ఆటలు సాగవు. వంశీ ఇక్కడికి రాకూడదు, నేను రానివ్వను. అమ్మా, నీకిచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాను. నువ్వు పుట్టి పెరిగిన గోదావరి తీరంలోనే కలపబోతున్నాను. ఆ గోదావరి నదిలోని చితాభస్మం కలిపి నీ ఆత్మకు శాంతి చేకూర్చబోతున్నాను. ఎక్కడ ఏ ఆటంకం రాకుండా నువ్వే నన్ను ఆశీర్వదించమ్మా. డ్రైవర్, ఏమైంది? తెలియదు సార్, కార్ ఆగిపోయింది. చూస్తాను సార్, ఒక్క నిమిషం. ఏమైందో తెలిసిందా? లేదు సార్, సడన్గా బ్రేక్ డౌన్ అయినట్టుంది. మీరు ఒక్క 10 నిమిషాలు కార్లో కూర్చోండి, పని అయిపోతుంది. మనం చాలా దూరం వెళ్ళాలయ్యా. ఇలాంటి ట్రబుల్ ఇచ్చే కారు ఎందుకు తీసుకొచ్చావు? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాను కదా. ఇది మంచి కారే సార్. చెప్పాను కదా సార్, ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లేదని. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది సార్. త్వరగా కానీ, మనం అర్జెంటుగా వెళ్ళాలి. అలాగే సార్.
వీడెవడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన కోటేశ్వరులా ఉన్నాడు. బ్యాగ్లో బాగా డబ్బు ఉన్నట్టుంది, అందుకే కారులో ఉంచకుండా అంత జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఈ బ్యాగ్ని కొట్టేశానంటే నా లైఫ్ సెటిల్ అయిపోయేలా ఉంది. దొంగ 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 పట్టుకోండి, దొంగ దొంగ దొంగ. ఆగు, నీకే చెప్పేది, ఆగు, పట్టుకోండి దొంగ. ఆగు ఆగు ఆగు, నీకే చెప్పేది, ఎవరైనా పట్టుకోండి అతన్ని. దొంగ దొంగ. సార్ మీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా సార్? మీకేం కాలేదు కదా? నేను వంశీ కలవాలని నాని సౌభాగ్య వ్రతం చేయిస్తుంది. ఆ వ్రతం చెయ్యాలి అంటే దంపతులిద్దరూ పీటల మీద కూర్చోవాలి. నేను పిలిస్తే వంశీ రాడు. సో వంశీని పంపించాల్సిన బాధ్యత నీది. ఎల్లుండి పూజకి వంశీ రాకపోతే నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. నీ గత చరిత్ర మొత్తం హరికథ చెప్పినట్టు చెప్పాల్సి ఉంటుంది.